శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో ప్రధాన కూడల్లో అనేక రకాల ఇబ్బందులు, ఎంక్రోచ్మెంట్స్తో దాదాపు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారి ఆలోచనలు తీసుకొని పట్నం బజార్ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందడుగు పడతా ఉంది. అందులో భాగంగా వ్యాపారస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ వారి షాపుల వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన కూడల్లో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా నగర సుందరీకరణలో భాగంగా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎంక్రోచ్మెంట్ చేసిన తర్వాత అవసరమైనటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసి ముఖ్యంగా వేలాది మంది వచ్చేటువంటి ఏదైతే పట్నం బజార్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ, అలాగే ముఖ్య అవసరాలు ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ అవి కూడా ఈ పట్నం బజార్ ప్రాంతంలో లేకపోవడం చాలా శోచనీయం. గత పాలకులు ఎప్పుడు కూడా వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలు దృష్టి పెట్టారు కానీ ప్రజా అవసరాలని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రతి ఒక్క అంశం మీద కూడా ప్రజల సహకారంతో ప్రజల అవసరాలను గుర్తించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే కార్పొరేటర్స్ కానీ, నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ స్వచ్ఛందంగా వారందరూ కూడా ప్రజలతో మమేకమై ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.